ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ వచ్చేస్తాయి. వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే మీకు చాలా ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. అట్ ది సేమ్ టైం డోంట్ మిస్ ఎవ్రీడే వర్కౌట్స్ అండ్ డైట్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అరుణ రాజ్ వర్మ వెయిట్ లాస్ జర్నీ. ఈరోజు మనం డే 17లో ఉన్నాము. చెప్పాను కదా, నాతో పాటు ఈ 15 days అయితే ఇంకా మీకు నార్మల్గా ఉండదు, ఫుల్గా ఇంకా మెల్ట్ చేసేద్దాము బాడీ మొత్తం. సో ఇంకా ఈరోజు టాపిక్ ఏంటి అంటే, మనం హెల్తీగా ఉండడమే కాదు, మన ఫ్యామిలీ మొత్తం కిడ్స్, మెయిన్గా కిడ్స్కి మనము అలవాటు చేయాల్సింది ఏంటంటే, డేలో కంపల్సరీ వాళ్ళు ఎక్సర్సైజ్ అనేది వాళ్ళ లైఫ్లో ఒక పార్ట్ అయిపోయేటట్టుగా మనం అలవాటు చేయాలి వాళ్ళకి. అదే మెయిన్ బేసిక్. వాళ్ళకి ఫౌండేషన్ వచ్చేసి ఫస్ట్ మనం చేయాల్సింది వాళ్ళు హెల్తీగా ఉండాలి. ఈ రోజుల్లో మన ప్రస్తుత పరిస్థితులను బట్టి మనం అర్థం చేసుకుంటూ వాళ్ళకి అర్థమయ్యేలా చెప్తూ స్లోగా వాళ్ళని ఎక్సర్సైజెస్ వైపు తీసుకొని రావాలి. అదేం ఘన విజయం కాదు. మనల్ని చూస్తూ ఉంటే వాళ్ళు కూడా మారిపోతారు, ఆటోమేటిక్గా వాళ్ళు చేంజ్ అనేది వస్తుంది. సో కంపల్సరీ అలవాటు చేయండి. సో ఈరోజు అయితే నేను ఒక స్పెషల్ గెస్ట్ తీసుకొచ్చాను. అది ఎవరు అంటే మా అక్క కూతురు అమృతవర్షిని. సో తను మంచి కూచిపూడి డాన్సర్, కానీ వెయిట్ గెయిన్ అయితే బాగా అవుతుంది. సో కంపల్సరీ అది వెకేషన్కి వచ్చింది. సో వెకేషన్ టైంలోని నా కూతుర్ని కూడా నేను ఫుల్గా తగ్గించేసి ఫిట్గా చేసేస్తాను. సో ఈరోజైతే నేను తన్ని ఇంట్రొడ్యూస్ చేస్తున్నాను మీకు. దా అమ్ము, దానా సే హాయ్. హాయ్ హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ అమృతవర్షిని, అ గ్రేట్ కూచిపూడి డాన్సర్. సో మా అమ్ము కూడా నాతో పాటు ఇంకా డైలీ ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటుంది. ఈరోజైతే హిట్ వర్కౌట్ తను కూడా చేసింది నాతో పాటే. సో ఇంకా రెగ్యులర్గా నాతో పాటు చేస్తూ ఉంటుంది, వెయిట్ లాస్ అవుతుంది. తను 60sలో ఉంది. ఇంకా ఇక్కడ నుంచి వెళ్ళే లోపల తన్ని అట్లీస్ట్ 50కైనా తీసుకొచ్చేస్తాను. సో కంపల్సరీ వెయిట్ లాస్ అవుతుంది. చూస్తూనే ఉండండి, నేను వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను కదా, అందులోని మీకే డిఫరెన్స్ తెలుస్తుంది మా అమ్ములోని. సో ఈరోజు వర్కౌట్స్ అయితే నేను మీకు చూపించేస్తాను, అండ్ వాయిస్ ఓవర్ కంపల్సరీ ఈరోజు ఇవ్వడానికి ట్రై చేస్తాను. ట్రై చేయడం కాదు, ఇస్తాను. సో దాన్ని బట్టి ఫాలో అవ్వండి. అండ్ చెప్తున్నాను కదా, బిగినర్స్ అయితే కొంచెం గ్యాప్స్ ఎక్కువ తీసుకుంటూ చేయండి. గ్యాప్స్ ఎక్కువ తీసుకుంటూ మీరు బ్రీత్ ఎక్కువ తీసుకుని చేయాలి. అలా కంటిన్యూస్గా చేసేయద్దు, చూస్తూ వీడియోలో చూస్తూ అలాగే చేసేయద్దు. దానివల్ల మళ్ళీ కార్డియాక్ అరెస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా చేయండి. అండ్ డైట్లోని నేను ఏమైనా చూపించినా సరే దానికి నేను లింక్స్ అనేవి మీకు కంపల్సరీ షేర్ చేస్తున్నాను. ఆప్షన్స్ తాలూకా లింక్స్ అంటే మీకు ఒక్కొక్కరికి ఒక్కొక్కటి పడవచ్చు. సో అలాంటి వాళ్ళు ఆ లింక్లోని మీరు డిస్క్రిప్షన్ బాక్స్లోని నేను లింక్ షేర్ చేస్తున్నాను కదా, అందులో చూడండి. మీరు ఆప్షన్స్ చాలా ఇస్తున్నాను. లంచ్లో నేను ఏమైనా ఒకటి చేస్తున్నానంటే దానికి మీరు ఆప్షన్స్ ఇంకేం తినచ్చు అవి నేను రెసిపీస్ మొత్తం షేర్ చేస్తున్నాను. అవి కంపల్సరీ చూడండి. అందరూ వెయిట్ లాస్ అవ్వాలి. అండ్ ఇప్పుడు ఇంకా రాబోయే రోజులు చాలా క్రూషియల్. మన 30 days కంప్లీట్ అయిపోవస్తుంది కాబట్టి ఇన్ కేస్ ఇంకా ఇప్పుడే ఎవరైనా వీడియో చూసినట్టయితే గనక కంపల్సరీ డే 1 నుంచి మీరు స్టార్ట్ చేయండి. డే 1 వీడియో నుంచి చూడండి, మీకు అన్ని డీటెయిల్స్ ఉంటాయి. పక్కాగా మీరు వెయిట్ లాస్ అనేది అవుతారు. జస్ట్ సింపుల్ టిప్స్ మీరు డైలీ కనుక వింటే ఫాలో అయితే డెఫినెట్గా వెయిట్ లాస్ అనేది అవ్వచ్చు. ఓకే ఫ్రెండ్స్, నా వీడియోలోకి వెళ్ళిపోదాం. బాయ్, సే బాయ్. సో నాతో పాటు మా కిడ్స్ కూడా చేస్తూ ఉన్నారు సైడ్న. ఫస్ట్ నెక్ అటు ఇటు స్లోగా అలాగా మూవ్ చేస్తూ ఉండండి, రైట్ లెఫ్ట్ అలా. నెక్స్ట్ ఆర్మ్ రొటేషన్స్, వార్మప్ ఎంత బాగా చేస్తే వర్కౌట్ అంత ఈజీ అవుతుంది. సో కంపల్సరీ వార్మప్ అనేది డెఫినెట్గా చేయాలి. లెగ్స్, ఇలా రొటేషన్స్ చేస్తూ ఉండాలి, నీ నుంచి టో వరకు. సైడ్కి ఇలా 1 toe to other toe
టచ్ చేస్తుండండి. మళ్ళీ ఆర్మ్స్ ఇలాగా మూవ్ చేస్తూ షఫల్ అవుతూ ఉండండి. ఆర్మ్స్తోని లెగ్స్తోని మనకి చాలా పని ఉంటుంది వర్కౌట్లో. సో వాటిని ఇలాగా ఫస్ట్ వాటికి కంప్లీట్ వార్మప్ కానీ చేస్తే మనకి మెయిన్ కోర్ వర్కౌట్ చేసినప్పుడు చాలా ఈజీ అవుతుంది. ఇలా ఒక తాడుని సైడ్ నుంచి ఇలా పుల్ చేస్తున్నట్టుగా చేయాలి. నెక్స్ట్ బట్ కిక్స్ మ్యాక్సిమం లెగ్ వచ్చి బట్ టచ్ చేసి మళ్ళీ గ్రౌండ్కి టచ్ అవ్వాలి. ఇన్ కేస్ ఇది మీకు కష్టమైతే హై నీ రైజెస్ అయినా చేయండి. హిట్ వర్కౌట్ అనేది అందరికీ సెట్ కాదు, అన్ని బాడీస్కి. సో నేను నార్మల్ వర్కౌట్, వెరీ సింపుల్ బిగినర్స్ వర్కౌట్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్నాను. కంపల్సరీ నేను డైలీ ఆ లింక్స్ ఒక్కొక్క రోజు నేను షేర్ చేస్తూనే ఉన్నాను. మీరు ఇన్ కేస్ హిట్ వర్కౌట్స్ చేయలేని వాళ్ళు బిగినర్ వర్కౌట్ అయితే చాలా ఈజీగా చేయొచ్చు. అది కూడా కొన్ని ఎక్సర్సైజెస్ మీ వల్ల కాదు అనుకున్నవి వదిలేసి మిగతావి చేయండి. 1 hour వర్కౌట్స్ అలా చూపిస్తూ ఉంటాను నేను. సో అందులో మీకు నచ్చిన ఎక్సర్సైజ్ మీరు చేయగలము అనుకునేవి చేయొచ్చు. సో ఇలాగా స్కిప్ చేస్తూ ఫ్రంట్కి బ్యాక్కి అలా వెళ్ళాలి. నెక్స్ట్ మళ్ళీ హైని ఓకే, మళ్ళీ షఫుల్, ఆర్మ్స్ని బాగా వైడ్ చేస్తూ ఉండండి. మీరు ఆర్మ్స్ వైడ్ చేసేటప్పుడు ఆర్మ్స్ ఒక్కటే కాదు, వెనక బ్యాక్ పార్ట్ అంతా కూడా మీకు ఆ సోర్నెస్ అనేది తెలియాలి, అలా చేయాలి. మొత్తం నెక్ నుంచి బ్యాక్, షోల్డర్స్ అన్నీ కూడా బాగా మూవ్ అవ్వాలి. సో దానికోసమే ఈ టైప్ ఆఫ్ వర్కౌట్. మీకు ఆర్మ్ వెయిట్స్ ఏమీ లేకుండా శుభ్రంగా ఆర్మ్స్ ఎక్సర్సైజ్ అవుతుంది. అండ్ జంపింగ్ జాక్స్లో నేను వేరియేషన్స్ కూడా ముందు వీడియోస్లో చూపించాను కదా. సో జంపింగ్ జాక్స్ మీరు చేయలేకపోతే అలా వేరియేషన్తో కూడా చేయొచ్చు. అండ్ మళ్ళీ స్టాండింగ్ ఇన్ ప్లేస్ అండ్ జాగ్, మార్చ్ చేసినట్టుగా చేయాలి. ఈ జాగింగ్ వల్ల మనకి మంచి కార్డియో అవుతుంది. ఎక్కడెక్కడికో మనం వెళ్ళిపోక్కర్లేదు, ఇంట్లో కూడా శుభ్రంగా జాగింగ్ చేయొచ్చు. ఇలా మనం చిన్నప్పుడు అష్టాచమ్మక తొక్కుడు బిళ్ళ ఆడతాం చూసారా, అలాగా తొక్కుడు బిళ్ళ ఆడినట్టుగా అలాగా మొత్తం లెగ్స్ అన్నీ కూడా మనకు ఆ పెయిన్, బర్న్ అన్నీ తెలియాలి. మంచి కార్డియో వర్కౌట్ ఇది. స్కిప్పింగ్, ఫ్రంట్కి వెళ్తూ బ్యాక్కి వెళ్తూ అలా, ఇవన్నీ చిన్నప్పుడు మనం ఆడినవే. అలాంటివే మళ్ళీ మనం ఇప్పుడు ఈ వర్కౌట్స్లో గనక మనం ఆడుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ చేస్తే మనం వెయిట్ లాస్ అనేది ఈజీగా అవ్వచ్చు. మళ్ళీ మార్చింగ్. ఈ మార్చింగ్ ఏంటి అంటే మనం హిట్ వర్కౌట్లోని రెస్ట్ ఏం తీసుకోము. సో ఆ రెస్ట్ తీసుకోకుండానే ఇలాగ మార్చింగ్లోనే అదే రెస్ట్ కింద అనుకోవాలి. ఇప్పుడైతే స్క్వాట్స్, సైడ్కి వెళ్ళి స్క్వాట్, మళ్ళీ సైడ్కి వెళ్ళి స్క్వాట్. కాలు కొంచెం ఇలాగ డిస్టెన్స్లో పెట్టి స్క్వాట్ చేసి మళ్ళీ పొజిషన్కి రీచ్ అవ్వాలి.
స్క్వాట్ చేసి మళ్ళీ ఎల్బో టు నీ టచ్, ట్యాప్ ట్యాప్. ఓకే, ఇప్పుడు స్క్వాట్ చేసి నీ హైని ఎలా చేస్తామో అలాగే హ్యాండ్స్తో పాటు రైజ్ చేయాలి. స్క్వాట్ రైజ్, స్క్వాట్ రైజ్, స్క్వాట్ రైజ్, స్క్వాట్ రైజ్. ఓకే, మళ్ళీ మార్చ్. హిట్లో అంతే వెంటనే అయిపోతూ ఉండాలన్నీ. స్క్వాట్ జంప్, 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 స్క్వాట్ జంప్. ఎస్, మళ్ళీ మార్చింగ్. Squat, elbow to knee touch, squat, elbow to knee touch, tap, 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 tap. Yes, ఇప్పుడు high knee raises, raise, squat and raise. సింగిల్ లెగ్తో రైజ్ అవ్వాలి, హ్యాండ్స్ పైకి ఉండాలి. ఓకే, నవ్ అగైన్ మార్చ్. రెస్ట్ తీసుకోకుండా మార్చ్. మీకు ఇన్ కేస్ రెస్ట్ కావాలి అనుకుంటే వీడియో పాజ్ చేయండి, కొంచెం రెస్ట్ తీసుకోండి. కావాలంటే వాటర్ కొంచెం అలా సిప్ చేసి రండి. స్క్వాట్ 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 జంప్ అన్నమాట ఇది. స్క్వాట్ జంప్, స్క్వాట్ జంప్. ఓకే, మళ్ళీ స్క్వాట్ జంప్. జంప్ చేసేటప్పుడు హ్యాండ్స్ వెనక్కి వెళ్ళాలి. మళ్ళీ మార్చ్. ఇప్పుడు ప్లాంక్ పొజిషన్కి వెళ్దాము. ఫస్ట్ వచ్చేసి నీ పుషప్, హ్యాండ్స్ రైజ్ చేస్తూ మళ్ళీ డౌన్ చేస్తూ ఇలా పుషప్ చేయాలి. అండ్ నెక్స్ట్ మౌంటైన్ క్లైంబర్స్. స్లోగా స్టార్ట్ చేసి అలా ఫాస్ట్ అవ్వండి. మళ్ళీ బర్పీ చేసి లెగండి. ఓకే, నెక్స్ట్ మళ్ళీ మార్చింగ్. మా పిల్లలు నన్ను డిస్టర్బ్ చేసినా నేను డిస్టర్బ్ అవ్వను, నా పనిలో నేను ఉంటాను. ఇలా సైడ్ నుంచి ఇలా షఫల్ అవుతుండండి. వన్ లెగ్ బ్యాక్ సైడ్ ఉండాలి, మ్యాట్కి ఇటు అటు వెళ్ళాలి. మళ్ళీ మార్చ్. మార్చ్ మార్చ్ మార్చ్. మళ్ళీ సేమ్ మ్యాట్కి ఇటు అటు వెళ్ళి వన్ లెగ్ రైజ్ అవ్వాలి, వన్ లెగ్ డౌన్ ఉండాలి. హై నీ. ఒక్క 15 మినిట్స్లోనే మనకి ఫుల్ క్యాలరీస్ అన్నీ బర్న్ అయిపోతాయి ఇలాంటి వర్కౌట్ చేస్తే. అండ్ నెక్స్ట్ స్క్వాట్ చేసి సర్కిల్ చేయాలి లెగ్తో. వన్ లెగ్తో 2 సర్కిల్స్ చేయాలి, మళ్ళీ స్క్వాట్ చేసి అదర్ లెగ్తో 2 సర్కిల్స్ చేసి మళ్ళీ స్క్వాట్ చేస్తూ ఉండాలి. అంటే 2 స్క్వాట్స్ లెగ్ సర్కిల్, స్క్వాట్ లెగ్ సర్కిల్ అలా. మళ్ళీ మార్చ్. లెగ్ సర్కిల్స్ చాలా మంచిది లోవర్ బెల్లీకి, ఎట్ ది సేమ్ టైం థైస్కి. ఇప్పుడు లంజ్ వాక్. లంజ్
వాక్ చేస్తుండాలి, లంజ్ పొజిషన్లో ఉండాలి, వాక్ చేస్తుండాలి అటు ఇటు అటు ఇటు. ఒక 2 స్టెప్స్ ఒకవైపు, 2 స్టెప్స్ ఒకవైపు అలా చేయండి. దీనివల్ల చాలా క్యాలరీస్ బర్న్ అవుతాయి. చూస్తున్నంత సింపుల్ కాదు, పెయిన్ బాగా ఉంటుంది నాకు తెలుసు. నాతో పాటు మీరు కూడా పెయిన్ ఫీల్ అవ్వండి, చేస్తూనే ఉండండి. మీతో పాటు నేను కూడా చేస్తున్నాను కదా, నాకు అలానే ఉంది. అయినా కూడా ఈ 30 మినిట్స్ నాది కాదు అనుకొని నేను చేసేస్తాను. ఇప్పుడు స్క్వాట్ టు స్టార్ జంప్, స్టార్ పోజ్ అది. సో స్టార్ షేప్లో మనం జంప్ చేయాలి. మళ్ళీ మార్చ్. అలా 2-3 జంప్స్కే మనకి ఫుల్గా చాలా కార్డియో వర్కౌట్ అయిపోతుంది. అట్ ది సేమ్ టైం మనకి క్యాలరీస్ అనేవి బాగా బర్న్ అవుతాయి. మళ్ళీ స్క్వాట్, సర్కిల్, లెగ్ సర్కిల్, 1 లెగ్ టు 2 సర్కిల్స్, అదర్ లెగ్ టు 2 సర్కిల్స్ అలా. మార్చ్. మళ్ళీ వాకింగ్ లంజెస్. ఈ లంజ్ వాక్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. సో డెఫినెట్గా చేయండి. నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళైతే మటుకు దయచేసి అవాయిడ్ చేసేయండి, వద్దు. అలాంటి వాళ్ళు ఫిజియోథెరపిస్ట్ తాలూకా కన్సెంట్ ఉంటేనే తప్పించి మీరు ఇలాంటివి చేయకూడదు. ఓకే, డన్. మళ్ళీ స్క్వాట్ టు స్టార్ జంప్. స్క్వాట్ చేసేటప్పుడు హ్యాండ్స్ కిందకి గ్రౌండ్కి టచ్ చేయండి, కిందకు వచ్చి మళ్ళీ స్టార్ జంప్. ఓకే, సూపర్, వెరీ గుడ్. నౌ అగైన్ మార్చ్. ఎక్సలెంట్, సూపర్. కొంచెం అలాగా వెళ్ళి కావాలంటే కొంచెం వాటర్ సిప్ చేసి వచ్చేయండి. సిప్ మాత్రమే చేయాలి, ఎక్కువ తాగేయద్దు. ఎక్కువ తాగేస్తే మళ్ళీ మనకి పొట్టలో గడగడమని అది అలా ఊగుతూ ఉంటుంది. ఎక్సర్సైజ్ చేయడానికి అస్సలు పనికిరాదు. జస్ట్ అలా గొంతు తడుపుకోవాలి అంతే. ఇప్పుడు నా కూతురు కూడా మెల్లిగా దాని షై పోయింది. సో సైడ్కి వచ్చింది. ఇప్పుడు ఇలా సైడ్ జంప్స్ చేస్తూ ఉండండి. హ్యాండ్స్, లెగ్స్ రెండు ఇలా మూవ్ అవుతూ ఉండాలి. జంపింగ్ జాక్స్. మార్చ్. మళ్ళీ ఫ్రంట్,
స్క్వాట్ మళ్ళీ బ్యాక్, ఇలా రొటేషన్ అవ్వాలి. ఎట్ ఏ టైం మీరు వెనక నుంచి ముందుకి, ముందు నుంచి వెనక్కి, ఇలాగా రొటేషన్స్. ఇవి ఎవరైనా చేయలేకపోతే మటుకు వదిలేయండి, దయచేసి బలవంతంగా చేయొద్దు. హెవీ వెయిట్ ఉండేవాళ్ళు చాలా కష్టం చేయడం. సో చాలా జాగ్రత్తగా మీరు చేయగలను అనుకుంటేనే చేయండి, లేదు అంటే వదిలేయండి. ఏమీ పర్వాలేదు, ఒక్క ఎక్సర్సైజ్ మిస్ అవ్వడంలోని తప్పేం లేదు, పర్వాలేదు. ఆ ఎక్సర్సైజ్కి బదులు మీరు ఇంకోటి ఏమైనా చేయొచ్చు. మళ్ళీ ఇలాగా సైడ్ జంప్స్ చేస్తూ జంపింగ్ జాక్స్, మళ్ళీ మార్చ్, మనం రెస్ట్ తీసుకోకుండా ఆ ప్లేస్లో మార్చ్ చేస్తున్నాం. ఇన్ కేస్ ఎవరికైనా కావాలంటే ఆ ప్లేస్లో మీరు మార్చింగ్ చేసేటప్పుడు రెస్ట్ తీసుకోవచ్చు. బ్రీత్ అనేది చాలా బాగా తీసుకోవాలి. మళ్ళీ సేమ్ టర్న్ 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 టర్న్. ఎట్ ఏ టైం ఒక్క జంప్కి మీరు వెనక్కి తిరగాలి, మళ్ళీ ఎట్ ఏ టైం మళ్ళీ ముందుకు తిరగాలి. ఇలా సూపర్. ఇది చేసిన వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్, చేయలేకపోయిన వాళ్ళకి కూడా హ్యాట్స్ ఆఫ్. నిజంగా మీరు ట్రై అయితే చేస్తున్నారు, అదే చాలు. ఇప్పుడు మళ్ళీ ఇలాగా చూసారు కదా, ఆర్మ్స్ని ఇలా ఈ విధంగా రొటేట్ చేస్తూ ఉండాలి. స్పీడ్గా, స్లోగా స్టార్ట్ చేసి ఇలాగ స్పీడప్ అయిపోతూ ఉండాలి. ట్రైసెప్స్కి చాలా మంచిది. అండ్ నెక్స్ట్ స్క్వాట్ టు కిక్, స్క్వాట్ కిక్, ఆల్టర్నేట్ లెగ్స్ అలాగా స్క్వాట్ కిక్, స్క్వాట్ కిక్, స్క్వాట్ కిక్. ఎంత వీలైతే అంత హైట్కి రైజ్ చేసి హార్డ్గా మీరు కిక్ చేయాలి. మీ ఎనిమీని మీరు తంతున్నా అన్న ఫీలింగ్తో కిక్ చేయండి, అంత హార్డ్గా కిక్ చేయాలి. ఇప్పుడు చూసారా స్క్వాట్ జంప్స్, స్క్వాట్ పొజిషన్లో జంప్ చేసుకుంటూ వెళ్ళాలి. మళ్ళీ టర్న్, స్క్వాట్ జంప్, అటు ఇటు అటు ఇటు స్క్వాట్ జంప్ చేయండి. ఫ్రాగ్ జంప్ ఎలా చేస్తామో అలాగే సేమ్. మనం అంతా ఫ్రాగ్స్ అయిపోవాలి ఇప్పుడు. అలా జంప్ చేస్తే మనకి వెయిట్ లాస్ అనేది ఈజీగా అయిపోవచ్చు. మళ్ళీ ఆర్మ్స్ రొటేషన్స్, స్క్వాట్ కిక్, స్క్వాట్ కిక్, స్క్వాట్ కిక్, స్క్వాట్ కిక్, స్క్వాట్ కిక్, స్క్వాట్ kick, squat, kick, squat, kick, squat, kick. Yes. Excellent. March. మళ్ళీ సేమ్ ఫ్రాగ్ జంప్స్ చేద్దాం. నా కూతుర్ని బాగా బ్రీత్ తీసుకోమని చెప్తున్నాను. ఇన్ కేస్ చేయలేకపోతే రెస్ట్ తీసుకోమనేసి అన్నాను, కానీ చేసేస్తుంది బాగా. మా ఇంకో బుడ్డది వచ్చింది. జాగింగ్ చేస్తూ ఉండండి, బట్ కిక్ చేయండి. స్కిప్పింగ్, ఫ్రంట్కి బ్యాక్కి అలా వెళ్తూ చేయొచ్చు, లేదంటే సేమ్ పొజిషన్లో ఉండి చేయొచ్చు. మార్చింగ్, మనం చేయడమే కాకుండా మన పిల్లలతో చేయించాలి. ఇప్పుడు మళ్ళీ తొక్కుడు బిళ్ళ. కావాలంటే మీరు అలాగే చుట్టూ తిరుగుతూ కూడా చేయొచ్చు.
అండ్ అటు ఇటు వెళ్తూ కూడా ఆడొచ్చు, లేదంటే ఎట్ ఏ పొజిషన్, మీరు ఏ పొజిషన్లో అయితే ఉన్నారో అదే పొజిషన్లో అలా కూడా చేయొచ్చు. అది మీ ఇష్టం, ఎలాగైనా మీకు మంచి ఎఫెక్ట్ ఉంటుంది వాటి వల్ల. అందుకే ఒకప్పుడు అవన్నీ ఆటలు ఆడుకుంటూ ఉండేవారు, దానివల్ల ఎలాంటి వర్కౌట్స్ మనకి అవసరం ఉండేది కాదు. ఇప్పుడు అవన్నీ మానేయటం వల్ల మళ్ళీ అలాంటి వర్కౌట్స్ జోలికి వెళ్ళాల్సి వస్తుంది. బట్ కిక్స్, స్కిప్పింగ్, మళ్ళీ తొక్కుడు బిళ్ళ. ఇప్పుడు చూసారా రొటేషన్ చేశాను, అలా కూడా చేయొచ్చు. లేదంటే మ్యాట్కి అటు ఇటు జంప్ చేసుకుంటూ అలా ఒక కాలుతో వెళ్ళొచ్చు, రావచ్చు. మార్చింగ్, మళ్ళీ వాళ్ళు ఇంక వెళ్ళిపోయారు. వన్ లెగ్ అప్ చేస్తూ ఇలా కొంతసేపు ఆడుకుంటూ ఉంటాను నేను మధ్యలో. దీనివల్ల కూడా బాడీకి మంచి కార్డియో వర్కౌట్ అవుతుంది. మార్చ్, మ్యాట్కి అటు ఇటు వెళ్ళి టో ట్యాప్స్ చేస్తూ ఉండాలి. వన్ లెగ్ టు అదర్ లెగ్ టచ్ చేసుకుంటూ చేయండి. ఆల్మోస్ట్ వీఆర్ డన్. ఇప్పుడు స్ట్రెచెస్ చేద్దాము. ఇలా గ్రౌండ్కి హ్యాండ్స్ టచ్ చేసి పైకి అలా బ్రీత్ తీసుకుంటూ లేవండి. లైక్ ఎ స్టార్. వీఆర్ ఆల్ స్టార్స్. వర్కౌట్స్ చేసిన ప్రతి ఒక్కరు స్టార్సే. మనం ప్రపంచాన్ని ఉద్ధరించకపోయినా మనల్ని మనం ఉద్ధరించుకుంటే చాలు, ఏదో ఒక మేలు చేసినట్టే ప్రపంచానికి. ఇలా బ్యాక్ మొత్తం కూడా స్క్వీజ్ అయ్యేటట్టుగా ఆర్మ్స్ పైకి కిందకి ఇలాగా బ్యాక్వర్డ్ అండ్ ఫార్వర్డ్. బాడీ పెయిన్స్ అన్నీ పోతాయి ఇలా చేస్తే. ఇలా డీప్ స్ట్రెచ్ చేయండి. లెగ్స్కి, థైస్కి చాలా మంచి స్ట్రెచ్ ఇది. మళ్ళీ ఇటు తిరిగి అదర్ లెగ్. నీకి చాలా మంచిది ఇది. ఇలా వన్ హ్యాండ్తో లెగ్ని పట్టుకుంటూ వెనక్కి ఇలాగ బట్కి టచ్ అయ్యేటట్టుగా పట్టుకోండి. చాలా మంచి స్ట్రెచ్ ఇది. థైస్కి మంచి రిలాక్సేషన్ ఉంటుంది. ఆర్మ్స్ని కంప్లీట్గా చెస్ట్ ఓపెన్ అవ్వాలి, మళ్ళీ క్లోజ్ అవ్వాలి. క్లోజ్ అండ్ ఓపెన్. వెనక్కి హ్యాండ్స్ పెట్టి ఇలా డీప్గా ఇలా పైకి చూడండి, మళ్ళీ కిందకి. టోస్ మీద బేస్ అయ్యి పైకి నించొని టో మీదే మీరు బేస్ అవ్వాలి, మళ్ళీ అలా స్లోగా కిందకి రావాలి. డీప్ స్ట్రెచెస్ ఇవి, చాలా మంచిది. బాడీ మొత్తం రిలాక్స్ అవుతుంది. అండ్ ఇలా లెగ్ క్రాస్ చేసి ముందుకి వంగండి. ఒక లెగ్ నుంచి ఇంకొకటి ముందుకు పెట్టి క్రాస్ చేయాలి. సేమ్ ఇంకో లెగ్ ఇటువైపు క్రాస్ చేసి మళ్ళీ బెండ్ అవ్వాలి.
సూపర్. హ్యాండ్స్ని కొంచెం అటు ఇటు మూవ్ చేస్తుంటే మజిల్స్ అన్నీ చాలా బాగా రిలాక్సేషన్ వస్తుంది. బ్యాక్ టర్న్స్. ఇది మీరు చేయగలిగితేనే చేయండి, లేదంటే వద్దు. సడన్గా ముందుకు పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఇది నేను చేయగలను కాబట్టి చేశాను. దయచేసి మీరు ట్రై చేయొద్దు కూడా, వద్దు. సైడ్ లంజెస్ స్లోగా స్ట్రెచ్ చేస్తూ చేయండి. స్ట్రెచ్ కోసమే చేస్తున్నాము, వర్కౌట్ కాదు. అయిపోయింది మన వర్కౌట్ ఈరోజుకి. ఇంతే. సూపర్, ఎక్సలెంట్ గైస్, చాలా బాగా చేశారు. ఎర్లీ మార్నింగ్ యాజ్ యూజువల్ నా ఫ్యాట్ కటర్ డ్రింక్తో నా డే స్టార్ట్ అవుతుంది. ఆ రెసిపీ మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో షేర్ చేస్తాను. అండ్ తర్వాత వర్కౌట్ అయిపోయిన వెంటనే ఆరెంజెస్ చాలా మంచిగా హెల్ప్ చేస్తాయి. ఆరెంజెస్ తినేసాక కొంచెం గ్యాప్ ఇచ్చాక బాయిల్డ్ ఎగ్స్ తిన్నాను, 2 బాయిల్డ్ ఎగ్స్. సో బాయిల్డ్ ఎగ్స్ మనకి మంచి హెల్త్ వర్కౌట్ చేసాక ప్రోటీన్ చాలా అవసరం. సో బాయిల్డ్ ఎగ్స్ తీసుకున్నాను. అండ్ దట్టు లంచ్లో నేను పాట్ బిర్యానీ అనుకున్నాను, సండే కాబట్టి. సో అది తినాలి అంటే, బాగా తినాలంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కొంచెం లైట్ ఉంటే మధ్యాహ్నం హెవీగా తినచ్చు అనేసి. అండ్ 11 o'clockకి డ్రై ఫ్రూట్స్ అండ్ నట్స్. అండ్ ఇదైతే నా పాట్ చికెన్ బిర్యానీ. సూపర్ అంటే సూపర్ టేస్ట్. అస్సలు ఆయిల్ అనేది యూజ్ చేయను, అయినా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. హెల్దీ బ్రౌన్ బాస్మతి రైస్తో చేస్తాను పాట్లో, అది కూడా. సో ఆ రెసిపీ ఏంటంటే మీకు డే 3 వీడియోలో ఉంది, కావాలంటే ఒకసారి డే 3 వీడియో చూడండి. అందులో మీకు ఎలా చేయాలో సింపుల్గాని ఎలా చేసేసుకోవచ్చో మీకు ఆ రెసిపీ అనేది ఉంటుంది. సో అది మిస్ కాకుండా చూడండి. అండ్ వెజిటేరియన్స్కి వచ్చేసి మీరు అదే ప్లేస్లో, చికెన్ ప్లేస్లో మీరు పన్నీర్ కానీ మీల్ మేకర్ ఆర్ తోఫు ఏమైనా యూజ్ చేయొచ్చు. అండ్ ఇంకొక రెసిపీ కూడా నాది పాలక్ పులావ్, పాలకూర తోని పన్నీర్ పులావు ఎలా చేసుకోవచ్చు అనేసి ఆ రెసిపీ కూడా మీకు డిస్క్రిప్షన్లో షేర్ చేస్తాను. సో లంచ్లో వెజ్జీస్ వచ్చేసి మీరు ఆప్షన్ చూస్ చేసుకోండి. అది చాలా అంటే చాలా మంచి రెసిపీ, అది డెఫినెట్గా ట్రై చేయండి, మీ అందరికీ బాగా నచ్చుతుంది అది. ఆ రెసిపీ అయితే పాలకూరతో చాలా టేస్టీగా ఉంటుంది పులావు. అండ్ నెక్స్ట్ ఈవినింగ్ స్నాక్ వచ్చేసి తీగలు తిన్నాను, తీగల లడ్డు. అది కూడా రెసిపీ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చాలా మంచి ఫైబర్ రిచ్. అండ్ డిన్నర్ వచ్చేసి బిఫోర్ 6 పపాయాతో ఎండప్ చేసేసుకున్నాను, యాపిల్ అండ్ పపాయ. సో నాదైతే 5 o'clock అయిపోతుంది. అండ్ తర్వాత 6 కల్లా నేను చెప్తాను కదా, ఎర్లీ డిన్నర్ చేస్తే మీకు చాలా మంచిది. అండ్ డిన్నర్ వచ్చేసి వెరీ లైట్, సూప్స్ కానీ సలాడ్స్ కానీ వీటితోనే చేయండి. సూప్ రెసిపీస్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో షేర్ చేస్తాను. కంపల్సరీ అందరూ కూడా డిన్నర్ అనేది చాలా లైట్గా ఉంటే మంచిది. అట్లీస్ట్ మీకు మరీ సూప్ కాకపోయినా అట్లీస్ట్ 1 రోటీ అండ్ కర్రీతో అయినా ఎండప్ చేసుకోండి. ఇలా ఎక్సర్సైజెస్ చేసి ఎర్లీ డిన్నర్ చేస్తే గనక డెఫినెట్లీ వెయిట్ లాస్ అనేది చాలా బాగా అబ్జర్వ్ చేస్తారు. మీరే నాతో చెప్తారు దానివల్ల ఎంత ఎఫెక్ట్ ఉంటుందో అనేసి. సో అందరూ మ్యాక్సిమం 6 ఆర్ అట్లీస్ట్ 7, 8 లోపలైనా ఫినిష్ చేసిన తర్వాత ఇంకేమీ తినద్దు. దయచేసి ఇదొక్కటి చెయ్యండి వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు. అండ్ నెక్స్ట్ మార్నింగ్ అయితే వెయిట్ చెక్ అయితే కంపల్సరీ చేసుకోండి. ఇది ఈరోజు మన రెసిపీస్. అలాగే ఇంకా ఎక్సర్సైజెస్ అన్నీ కూడా మళ్ళీ రేపు మంచి వీడియోతో మీ ముందుంటాను. మీ అరుణ రాజ్ వర్మ. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ follow me on Instagram and Facebook.